హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాన్ కార్డులో కరెక్షన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. యూటీఐ పాన్లో చేస్తున్నాను. యాప్ ఆన్ చేయాలి. కింద స్క్రోల్ చేసి కరెక్షన్ అని ఉంటుంది పాన్, దాని మీద క్లిక్ చేసి అప్లై ఫర్ కరెక్షన్ పాన్ కార్డ్ డిజిటల్ మెథడ్లో చేయాలి. పాన్ కార్డ్ నెంబర్ అడిగిద్ది, నెంబర్ టైప్ చేసి కింద స్క్రోల్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతాము. ఆ నెంబర్ వచ్చింది, రెఫరెన్స్ నెంబరు ఉంటే మధ్యలో ఆగిపోతే మళ్ళీ అక్కడి నుంచి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ నేమ్ దగ్గర ఖచ్చితంగా మన పేరు చివర ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ కాడ ఖచ్చితంగా ఇంటి పేరు ఇచ్చి, లాస్ట్ నేమ్ కాడ మన పేరు ఇచ్చుకుంటే సరిపోతుంది. లేకపోతే కార్డులో రివర్స్గా వస్తాయి. కింద ఫాదర్ నేము కింద స్క్రోల్ చేసి ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, స్టేటు, ఆధార్ నెంబరు, మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆధార్లో ఎలా ఉందో ఆధార్ నేమ్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ కొడితే ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో అడ్రస్, ఇక్కడ మాత్రం రెసిడెన్స్ అని పెట్టుకోండి, ఆఫీస్ అవసరం లేదు. రెసిడెన్స్ పెట్టుకొని మన సొంతకి ఎవరైతే చేసుకోవాలనుకుంటుంటారో వాళ్ళకి ఓన్ కదా, మొబైల్లోనే చేసుకోవచ్చు. అడ్రస్ ఇవ్వాలి అక్కడ. నేను ఇంకా తీసుకుని మీ అందరూ చూపించడానికి నేను ఇంకా పెట్టలేదు, తర్వాత పెడతా. ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, పైన ఏరియా కోడ్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీరుండే ఏరియా కోడ్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెబ్సైట్లో ఇంకా అర్థం కాకపోతే నా వెబ్సైట్ ఉంది పక్కన, www.marriraju.com mrraju.com అని. ఆ వెబ్సైట్లోకి వెళ్తే పూర్తి వివరాలు ఉంటాయి. దాంట్లో తెలుగులోనే బ్లాగ్స్ లాగా రాశాను. గూగుల్లోకి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ అట్లా కొట్టి చూస్తే వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ ఇండియా. నేను ఇంకా అడ్రస్ ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి పిన్ కోడ్ ఇచ్చేయాలి. ఇక్కడ మీకు ఏ అడ్రస్ అయితే మార్చాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే కంపల్సరీగా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. లేదు వేరే కార్డు 10th మార్క్స్ మెమో అయినా పర్లేదు, హిమ్ సెల్ఫ్ పెట్టుకోవాలి. మనం సొంతగా చేసుకుంటున్నాం కాబట్టి హిమ్ ఆర్ హీరో ఏది కావాలంటే అది పెట్టుకోవటం. డాక్యుమెంట్ ప్రూఫ్ ఏమో ఒకటని పెట్టా, ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి కాబట్టి. ప్లేస్ మీరైతే ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్లో పెడితే సరిపోద్ది. తర్వాత నెక్స్ట్ స్టెప్
డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను అన్నీ ఆధార్ వేస్తున్నాను. ఆధార్ అయితే యాస్టీజ్ ఉన్నాయి కాబట్టి ఒకటే ఆధారు. ఇక్కడ కనిపించే వాటిలో ఏదో ఒకటి ఉన్నా పర్లేదు, వాటిలో కరెక్ట్ డీటెయిల్స్ ఉంటే ఈజీగా మారిపోయింది అనమాట. వాటర్ ఐడి కానీ ఇంకేదైనా కానీ డైరెక్ట్గా మేకే పేమెంట్ ఇక్కడ చూసుకోండి. మీరు ఏ డీటెయిల్స్ కొట్టారు ఏంది అప్లికేషన్ నెంబర్ వచ్చింది చూసుకొని మేకే పేమెంట్ దగ్గర కొట్టారనుకో పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇచ్చి టిక్ చేసి కన్ఫర్మ్ పేమెంట్స్ కొడితే సరిపోతుంది.